నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లమ్మత శ్రీనివాసరావు. వెల్కమ్ టు విన్నర్స్ వెపన్. లెర్న్ ఒడియా అండ్ ఇంగ్లీష్ త్రూ తెలుగు 15వ భాగానికి స్వాగతం. ఈరోజు మనం మోడల్ యాక్సిలరీ వర్బ్స్ అనగా క్యాన్, కుడ్ లాంటి మోడల్ యాక్సిలరీ వర్బ్స్ ను ఉపయోగించి ఒడియా మరియు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని రాయటం, చదవటం నేర్చుకుందాం. క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షాల్, షుడ్, ఆట్ టు, మస్ట్, నీడ్, డేర్, యూజ్డ్ టు వంటి 13 వెర్బ్స్ ను మోడల్ యాక్సిలరీ వెర్బ్స్ అని లేదా మోడల్ వెర్బ్స్ అని అంటారు. వీటిని ఉపయోగించి మనం కొన్ని ఇంగ్లీష్ మరియు ఒడియా సెంటెన్సెస్ ని తెలుగు ద్వారా నేర్చుకుందాం. క్యాన్ సామర్థ్యం విషయంలో ఎలా ఉపయోగిస్తాం? మూవ్ కార్ చలాయి పారిబి, నేను కార్ నడపగలను. మూవ్ నేను, కార్ కార్, చలాయి పారిబి నడపగలను. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. అదే క్యాన్ ఎబిలిటీని ఉపయోగించి మరో సెంటెన్స్. సే గొటియే ఘోడాపురి దౌడి పారే. ఆమె ఒక లేదా అతను ఒక ఘోడాపురి, ఘోడా అంటే గుర్రం, పొరి అంటే లాగా, ఘోడాపురి దౌడి పారే, ఒక గుర్రంలా పరిగెత్తగలదు ఆమె. షీ కెన్ రన్ లైక్ ఏ హార్స్. క్యాన్ పాజిబిలిటీ సంభావ్యతలో క్యాన్ ని ఎలా ఉపయోగిస్తాం? బస్ జకౌససి సమయోరే ఆసి పరుంచి. జకౌససి అంటే ఏదైనా, సమయోరే ఏ సమయంలోనైనా అని అర్థం. ఆసిపోరంటి రాగలదు, వస్తుంది, రావచ్చు. ద బస్ కెన్ అరైవ్ అట్ ఎనీ టైమ్. క్యాన్ అదే మరలా ఎబిలిటీని చూసినట్లయితే యహా శీఘ్రో అదృశ్య హోయి పారి. ఇది త్వరలోనే అదృశ్యమైపోతుంది. శీఘ్రో అంటే శీఘ్రంగా, త్వరలో అదృశ్యమవుతుంది. ఇట్ క్యాన్ బి వానిష్డ్ సూన్. క్యాన్ రిక్వెస్ట్ రూపంలో ఎలా రాయొచ్చు? క్యాన్ ని రిక్వెస్ట్ గా ఎలా ఉపయోగించవచ్చు? ఆపణో కొబ్బాటో బంద్ కొరిపారిబికే. ఆపణో కొబ్బాటో బంద్ కొరిపారిబేకి. మీరు తలుపుని బంద్ కొరిపారిబేకి, బంద్ చేయగలరా, మూసివేయగలరా ఏంటి? క్యాన్ యూ క్లోజ్ ద డోర్? తుమో మోతే తుమరో కలమో దేయి పారిబోకి. తుమే మీరు, మోతే నాకు, తుమరో మీ యొక్క, కలము పెన్ను, దేయి పారిబోకి ఇవ్వగలరా? క్యాన్ యూ గివ్ మీ యువర్ పెన్? క్యాన్ పెర్మిషన్ లో ఎలా ఉంటుంది? ఆపణో తుమే బర్ధమానో విద్యాలయకు జాయి పారిబే. జాయి పారిబో. ఆపణం లేదా తుమో ఏదన్నా ఉపయోగించవచ్చు. ఆపణం అంటే మీరు, తుమే అంటే నువ్వు, బర్ధమానం అంటే ఇప్పుడు, విద్యాలయకు స్కూల్కు, జాయి పారిబే వెళ్తారా, వెళ్ళవచ్చు. మీరు ఇప్పుడు పాఠశాలకు వెళ్ళవచ్చు, వెళ్ళగలరు. యూ కెన్ గో టు స్కూల్ నౌ. ఆపణం శమాణంకు మధ్యరు జకౌససికు బాచి పారిబే. ఆపణం మీ, మీరు, శమాణంకు వాటిలో, మధ్యరు మధ్యలో దేన్నైనా ఎంచుకోవచ్చు. జకౌసెసికు అంటే దేన్నైనా, బాచి పారిబే అంటే ఎంచుకోవచ్చు. యూ కెన్ చూస్ ఎనీ వన్ అమాంగ్ దెమ్. దయాకొరి దయచేసి, ఆపణం మీరు, మోతే సెహి పుస్తకో దేయి పారిబేకి నాకు ఈ సెహి పుస్తకో ఆ పుస్తకాన్ని ఇవ్వగలరా ఏంటి అని క్వశ్చనింగ్. కుడ్ ఈజ్ ఫర్ రెస్పెక్టబుల్ సెంటెన్స్. కుడ్ అనేది రెస్పెక్టబుల్ సెంటెన్సెస్ కి ఉపయోగిస్తారు. కుడ్ యూ పాస్ ద బుక్ ప్లీజ్? షాల్ ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్, ఎస్పెషల్లీ ఫస్ట్ పర్సన్ కి ఉపయోగిస్తూ ఉంటారు. ఆసంతా బర్షో సుద్ధా మోరో కొడియే బర్షా హెబా. ఆసంతా బర్ష వచ్చే ఏడాది, శుద్ధ నాటికి, మోరో నాకు, కుడియే బర్షా హెబా 20 సంవత్సరాలు అవును.
20 సంవత్సరాలు అని కూడా ఆపేయవచ్చు. మోరో అంటే నాకు, కొడియే అంటే 20, భర్షా హెబా సంవత్సరాలు, భర్షా హెబా సంవత్సరాలు అవును. I shall be 20 years old by next year. ఆమె క్రికెట్ ఖేలిబాకి, ఆమె అంటే మనము క్రికెట్ ఖేలిబాకి, క్రికెట్ ఆడదామా. షాల్ వి ప్లే క్రికెట్. షాల్ ఫ్యూచర్ ఓన్లీ ఫర్ ఫస్ట్ పర్సన్ కి మాత్రం ఉపయోగిస్తారు, ఇంతకు ముందు చెప్పినట్లుగానే. షాల్ ఫ్యూచర్ ఓన్లీ ఫర్ ఫస్ట్ పర్సన్, అదే కంటిన్యూ అవుతుంది. షాల్ ని అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినా ప్లోరల్ అయినా ఉపయోగిస్తారు. ము తుమే పాయి అనుగ్రహో కొరిబి లేదా సాహాజ్య కొరిబి, నేను మీకు సహాయం చేస్తాను. ము నేను, తుమే పాయి మీ కొరకు, అనుగ్రహ లేదా సాహాజ్యో కొరిబి చేస్తాను. ఐ షల్ డూ ఫేవర్ ఫర్ యూ. విల్ ఫ్యూచర్ యూజ్డ్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ కి ఉపయోగిస్తారు. షాల్ ని ఫస్ట్ పర్సన్ కి ఉపయోగిస్తారు. ఫస్ట్ పర్సన్ అంటే నేను, మేము. సెకండ్ థర్డ్ పర్సన్ అంటే నువ్వు, వారు, అవతల వారు ఎవరో అయినా సరే, అది, ఇవన్నింటినీ థర్డ్ పర్సన్ గా, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ గా చెప్తారు. విల్ వీటి కోసం ఉపయోగిస్తారు. సే ఆసంతాకాలి పహచ్చిబే. ఆసంతాకాలి అంటే రానున్న రోజు అని అర్థం. కాలి అంటే రేపు, ఆసంతాకాలి అంటే రేపే సింపుల్ గా. అతను రేపు వస్తాడు. పహాచిబే he will arrive tomorrow. will కంటిన్యూషన్. రాము సేవు ఖాయిబో నాకి. రాము యాపిల్ తినడు. ఖాయిబో నాకి. సేవు అంటే యాపిల్. రాము విల్ నాట్ ఈట్ అన్ యాపిల్. విల్ కంటిన్యూషన్. కళ్యాణి హిందీ సిక్కియా దెబేకి. కళ్యాణి హిందీ నేర్పుతుందా. సిక్కియా నేర్పటం, దెబేకి నేర్పటం, నేర్పించటం చేస్తుందా అని అర్థం. విల్ కళ్యాణి టీచ్ హిందీ. వుడ్ విల్లింగ్నెస్ కోసం ఉపయోగిస్తారు. పొలైట్ పాస్ట్ టెన్స్ లోను ఎక్కువగా విష్ యూ దీంట్లో ఉపయోగిస్తుంటారు. అప్పుడు ఒక కప్పు కాఫీ చాకుచొంతికి, మీకు ఒక కప్పు కాఫీ కావాలనుకుంటున్నారా. అప్పుడు మీరు ఏకో కప్పు ఒక కప్పు కాఫీ చాకుచొంతికి కావాలనుకుంటున్నారా. వుడ్ యూ లైక్ ఏ కప్ ఆఫ్ కాఫీ. వుడ్ సేమ్ కంటిన్యూషన్. ము ప్రత్యోక సంధ్యారే ఏకో చలచిత్రో దేఖిబాకు చాకే. ము నేను లేకపోతే నాకు, ప్రత్యేక సంధ్యారే ప్రతి సాయంత్రం సినిమా చూడాలనుకుంటున్నారు. ఏకో చలచిత్రో ఒక చలనచిత్రం, దేఖిబాకు చూడాలని, చూడటం కొరకు అనుకుంటున్నాను, చాకే అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు వాచ్ ఎ మూవీ ఎవ్రీ ఈవినింగ్. షుడ్ ఇది అడ్వైస్, ఎవరికైనా సలహా, ఒపీనియన్ చెప్పడానికి, కండిషన్స్ పెట్టడానికి, ఆర్డర్స్, డ్యూటీ, కంపల్సరీ విషయాల్లో షుడ్ ఉపయోగిస్తారు. తుమే సెఠాకు జెబా ఉచితో. నువ్వు అక్కడికి వెళ్ళటం అవసరం, ఉచితం, వెళ్ళాలి అని అర్థం. కంపల్సరీ, యు షుడ్ గో దేర్, ఇట్స్ అన్ ఆర్డర్. అదే ఇప్పుడు షుడ్ నే కంటిన్యూ చేసినట్లయితే ము యహి కామో కొరిబా ఉచితో. నేను ఈ పని చేయటం అవసరం, చేయాలి, చేయటం ఉచితం. ఇట్స్ డ్యూటీ మాట. ఐ షుడ్ డూ దిస్ వర్క్ ఇన్ కేస్ ఆఫ్ డ్యూటీ చెప్పేటప్పుడు ఇది ఉపయోగిస్తారు. అదేవిధంగా మళ్ళీ షుడ్ కంటిన్యూషన్. తుమే గరీబో లోకోంకు సాహాజ్య కొరిబా ఉచితో. నువ్వు లేదా మీరు గరీబో లోకోంకు పేద ప్రజలకు, సాహాజ్య కొరిబా ఉచితో సహాయం చేయటం ఉచితం, అవసరం. యూ షుడ్ హెల్ప్ ద పూర్, ఇట్స్ అన్ ఒపీనియన్. వి షుడెంట్ ఆర్డర్ యాక్చువల్లీ. ఆట్ టు ప్రాబబిలిటీ, నెసెసిటీ ఇలాంటి వాటిల్లో ఉపయోగిస్తుంటారు. సే బర్ధమానో హాస్పిటాలరే రోహిబా ఉచితో. ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ఉండటం అవసరం, ఉండాలి అని అర్థం. ఆమె లేదా అతను. హీ ఆట్ టు బి అట్ హాస్పిటల్ నౌ, ఇట్స్ ఎ ప్రాబబిలిటీ. అంటే ఈ టైం అప్పుడు ఆయన హాస్పిటల్లో ఉండాలి అని అర్థం. సే బర్ధమానో హాస్పిటల్ అరే రోగిబా రుచితో. ఆమె ఉండాలి, ఈ టైం అప్పుడు ఉండాలి కదా, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావని సందర్భంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆట్ టు ఇప్పుడు కంటిన్యూషన్. ఆపణో యహో బిషియరో. ఆపణో యహి బిషయో సిక్కిబా ఉచితో. మీరు ఈ విషయం నేర్చుకోవటం అవసరం, ఉచితం.
యు ఆట్ టు డూ లెర్న్ దిస్ సబ్జెక్ట్, ఇట్స్ నెసెసిటీ, అవసరాని కోసం ఆట్ టు ఉపయోగిస్తారు. అంటే ఆట్ టు ఎక్కడ ఆర్డరు, పాసిబిలిటీ, అలాగే డ్యూటీ ఇలాంటి విషయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు మే ఎప్పుడు పాసిబిలిటీ, విష్, పెర్మిషన్ కోసం ఉపయోగిస్తుంటారు. ము ఆసంతా మాసోరే, నేను వచ్చే నెలలో, హైదరాబాద్ జాయిపారే, వెళ్ళిపోతాను, వెళ్ళవచ్చు, నేను వచ్చే నెలలో హైదరాబాద్ వెళ్ళవచ్చు. I may go to Hyderabad next month. It's a possibility again. So next, may continuation. భగవాన్ ఆపణంకు ఆశీర్వాద్ కరంతు, నీకు దేవుని దీవెనలు ఎప్పుడూ ఉండాలి. మీకు భగవంతుడు ఆపణంకు మీకు ఆశీర్వాద్ కరంతు, ఆశీర్వాదం చేయాలి అని అర్థం చెప్పుకోవచ్చు ట్రూ ట్రాన్స్లేషన్ లో. మే గాడ్ బ్లెస్ యూ, ఇట్స్ ఎ విష్. మే కంటిన్యూషన్. ఆపణో బర్ధమానో ఘొరకు జాయి పారుంతి, ఆపణో మీరు, బర్ధమానో ఇప్పుడు, ఇంటికి వెళ్ళవచ్చు, జాయి పారుంతి వెళ్ళవచ్చు. యు మే గో హోమ్ నౌ, ఇట్స్ ఎ పెర్మిషన్. దీన్ని కంటిన్యూ ఎలా చేసినట్లయితే మే, మైట్ ఎలా ఉపయోగిస్తుంటారంటే పర్మిషను పాసిబిలిటీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంటే అవ్వచ్చు, నువ్వు వెళ్ళొచ్చు, ఇలాంటి విషయాల్లో ఉపయోగిస్తుంటారు. యహీ సప్తాహో, ఈ వారంలో, శేషోరే అంటే చివరిలో, వారం చివరిలో. వర్షా ఆశిపారే, వర్షం రావచ్చు, ఆశిపారే రావచ్చు, ఈ వారాంతంలో వర్షం రావచ్చు. యహీ సప్తాహో శేషరే అంటే ఈ వారాంతంలో, వారం చివరిలో, శేషోరే అంటే చివరిలో. రెయిన్ మస్ట్ కమ్ దిస్ వీకెండ్, ఇట్స్ కాల్డ్ ఎ పాసిబిలిటీ. మైట్ కంటిన్యూషన్ చూద్దాం. కియే దుర్ఘటన ఘటాయితిబే శమానే జాని పారుంతి, కియే అంటే ఎవరు, దుర్ఘటనకు అంటే ప్రమాదానికి, ఘొటాయితిబే శమానే జాని పారుంతి ఈ ప్రమాదానికి కారణం, ఘొటాయితిబే అంటే కారణం, దుర్ఘటనకి కారణం ఎవరు అనేది వారికి తెలిసి ఉండొచ్చు, ఉంటుంది. దే మైట్ నో who caused the accident, it's a possibility again. So must. आपनो ట్రాఫిక్ నియమో మానిబా జరూరీ, మానిబా అంటే తెలుసుకోవటం లేదా పాటించటం అని చెప్పొచ్చు. ఎక్కువగా మీరు ట్రాఫిక్ నియమాలను పాటించాలి. యు మస్ట్ ఒబే ట్రాఫిక్ రూల్స్, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్, నెసెసిటీ అని కూడా చెప్పొచ్చు మనం. మస్ట్ కంటిన్యూషన్. ఆపణో దినకు అతి కమరే 6 గంటో సోయిబా జరూరీ, మీరు రోజుకు కనీసం 6 గంటలు నిద్రపోవటం అవసరం, నిద్రపోవాలి అని అర్థం. అతి కమోరే అంటే కనీసంగా అని అర్థం, అతి కమోరే. యు మస్ట్ స్లీప్ అట్లీస్ట్ 6 hours a day, ఇట్స్ నెసెసిటీ. యూజ్ టు పాస్ట్ హ్యాబిట్, ఎక్కువగా గతంలో జరిగిన అలవాట్లను, అంటే మేము గతంలో వాకింగ్ చేసేవాళ్ళం, మేము గతంలో జిమ్కి వెళ్ళే వాళ్ళం, నేను గతంలో పలానా కాలేజీలో చదివేవాడిని అని చెప్పుకోవడానికి పాస్ట్ హ్యాబిట్స్ కోసం దీన్ని ఉపయోగిస్తుంటారు. ము ప్రతిదినో గాధోయిబాకు జాయితిలి, ము ప్రతిదినో గాధోయిబాకు జాయితిలి, నేను గతంలో ప్రతిరోజు ఈతకు వెళ్ళేవాణ్ణి లేదా వెళ్ళేదాన్ని. గాధోయిబాకు అంటే ఈత కొరకు. ఐ యూస్ టు గో స్విమ్మింగ్ ఎవ్రీ డే. యూజ్ టు కంటిన్యూషన్. ము పూర్వరు సిమెంట్ ఇండస్ట్రీ రే కామో కొరుథిలి, నేను గతంలో పూర్వం సిమెంట్ ఇండస్ట్రీలో పని చేసేవాడిని. కింతు బర్ధమానో ము జోనే శిక్షకో, కానీ ఇప్పుడు నేను ఒక టీచర్ని. I used to work cement industry, but now I am a teacher. So thank you so much. Thanks for watching. Nenu mi Lammathu Srinivasarao. So try to like and share and subscribe our channel. Thanks once again. Thanks for watching.